15 డిఎస్సీల్లో 11 డిఎస్సీలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించలేదు. వీళ్ళ సిగ్గు లేకుండా డిఎస్సీ గురించి మాట్లాడతారు. నీకున్న అనుభవం ఏంటి? డిఎస్సీలో టెట్ ఏంటి? అసలు డిఎస్సీ యొక్క ఉద్యమం ఏంటి? డిఎస్సీ నిర్వహించాలంటే దానికి కావాల్సిన సమయం ఎంత? అసలు డిఎస్సీకి ఎన్ని పుస్తకాలు ఉంటాయి? డిఎస్సీకి అన్ని పుస్తకాలు ఉంటాయి. 4 రోజుల్లో ఎవరైనా పెడితే డిఎస్సీ ఎగ్జామ్ రాయగలరా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వీళ్ళు మాట్లాడుతున్నారు ఈరోజు. అందుకు బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు. కాబట్టి డిఎస్సీని ప్రస్తుతం మేమేమి 2024లో వచ్చిన తర్వాత మేము రద్దు చేయలేదు. పోస్టులు పెంచి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన తొలి హామీ, ఆయన ఆ రోజు ప్రతిపక్షంలో చెప్పాడు, మేము అధికారంలోకి వస్తే ఒక మెగా డిఎస్సీ చేస్తానని చెప్పి. ఆయన అన్న మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సీపై పెట్టారు. తొలి సంతకం మెగా డిఎస్సీపై పెట్టారు. పెట్టిన తర్వాత సందేహం వస్తుంది మీకు, మరి 2024 జూన్లో సంతకం పెట్టిన తర్వాత 2025లో ఎగ్జామ్ ఎందుకు పెట్టారని. యాక్చువల్గా 2024లోనే పెట్టాలి ఎగ్జాము. కానీ మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎస్సీ వర్గీకరణ ప్రారంభమైనప్పుడు ఎవరు లక్షలాది యువకుల నమ్మకాన్ని వమ్ము చేసింది ఎవరు? ఒక్కసారి ప్రశ్నించుకుందాం. ఎవరు వమ్ము చేసింది? 2019లో మేము అధికారంలోకి వస్తే 2,30,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఉద్యోగాలు తీయలేంది ఎవరు? ప్రతిసారి ఒక మాట అంటారు ఆయన, నేను 1,25,000 సచివాలయ ఉద్యోగాలు తీశాను అని. ఎవరి కోసం తీశారు? ఎవరు తీయమంటే తీశారు? గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు తీయమన్నారా? గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు తీయమన్నారా? ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు తీయమన్నారా? కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు తీయమన్నారా? ఉద్యోగాలు అంటే అవి కదా, సచివాలయ వ్యవస్థ లేదు కదా. నువ్వు నీ బుర్రలో ఒక ఐడియా పెట్టుకొని సచివాలయాలు సృష్టించాలని నీ పరిపాలన అవసరాల కొరకు నువ్వు సచివాలయ ఉద్యోగాలు తీసావు తప్ప నిరుద్యోగుల అవసరాల కొరకు నువ్వు సచివాలయ ఉద్యోగాలు తీయలేదు.